मेन मैसेज में चलते हैं। पहला यूहन्ना 3 अध्याय 1 वचन। మనం ముఖ్య సందేశంలో వెళ్ళే ముందుగా యోహాను సువార్త 1 वचन पढ़ो। तीसरा अध्याय 3rd chapter 1st verse। యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనం। 3 chapter 1st verse। యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము। देखो पिता ने हमसे कैसा प्रेम किया है कि हम परमेश्वर की संतान कहलाए। और पहला यूहन्ना 3 अध्याय 1 वचन। యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం। सबको निकला क्या? देखो అందరం కలిసి చదువుకుందాం। देखो पिता ने हमसे మరియు कैसा దేవుని प्रेम పిల్లలను किया పిలువబడినట్లు తండ్రి हम परमेश्वर की ప్రేమ संतान कहलाए అనుగ్రహించెను। చూడండి और हम మనము है దేవుని भी। పిల్లలమే। इस कारण హేతువు చేత संसार हमें లోకము नहीं మనలను जानता ఎరుగును। क्योंकि ఎలాగనగా उसने అది ఆయనను उससे भी ఎరుగలేదు। नहीं जाना। इस वचन के ऊपर हम मनन करेंगे, फिर मेज में भागीदार बनेंगे। వాక్యాన్ని ధ్యానించుకుని మనం పరిశుద్ధ బలలో పాల్గొంపులు పొందాం। हमारे जीवित पिताजी धन्यवाद दे रहे हैं इन स्वर्गीय वचनों के लिए। आप दया कीजिए, वचन के भेदों को खोलिए और आपके वचन से बातें कीजिए। इस निर्बल दास को वचन देने में सहायता कीजिए। शारीरिक डिस्टर्बेंस से बचा कर ट्रांसलेशन करने में सही शब्द दीजिए। प्रार्थना ला रहे प्रभु मसीह के नाम से आमीन। आमीन। पहला यूहन्ना 3 अध्याय 1 में हम पढ़ते हैं, देखो पिता ने हमसे कैसा प्रेम किया है। దేవుడు మనకి ఎలాంటి ప్రేమ అనుగ్రహింపబడినో మనం ఆయన పిల్లలు అనబడటానికని రాయబడినది। कि हम परमेश्वर की संतान कहलाए और हम है भी। ఎందుకంటే మనం దేవుని సంతానము ఆయన పిల్లలు అని పిలువబడినట్లుగా। आज परमेश्वर के वचन के अनुसार उद्धार पाना मनुष्य की जरूरत है, बाइबल बताती है। దేవుని వాక్యానుసారంగా మనం రక్షింపబడటం అనేది అది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నదని। ये बंद करो, आवाज आ रहा है, हमिंग आवाज आ रहा है। इधर पीछे पीछे नीचे बंद। चलो, वचन के अनुसार उद्धार पाना मनुष्य की जरूरत है, बाइबल बताता है। మన వాక్యానుసారంగా చూసుకుంటే రక్షింపబడటం అనేది ఎంతో మనుషునికి ఎంతో అవసరమై ఉన్నది। उद्धार पाने का मतलब ये होता है कि नाश होने से बच जाना। రక్షింపబడటం అనేది ఏమై ఉన్నదంటే నశించిపోకుండా మనం రక్షింపబడటం అనేది రక్షణ పొందటం। क्या है उद्धार पाना? यानी రక్షణ పొందటం అంటే ఏమై ఉన్నది? नाश होने से बच जाना। మనం నశింపపోకుండా మనం రక్షింపబడటం। और जब हम नाश होने से बच जाते हैं, यानी एक समय था कि हम नाश होने वाले थे। మనం ఒకానొక సమయం చూసుకుంటే మనం నశించిపోవడానికి సిద్ధముగా ఉన్నవారుగా ఉన్నాము। ऐसे समय में प्रभु मसीह इस दुनिया में भेजा गया అలాంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి పంపబడ్డారు। ताकि प्रभु मसीह के द्वारा विश्वास करने से हम उद्धार पा सके। ఆయన బట్టి యేసుక్రీస్తుని బట్టి మనము ఆయనను నమ్మి విశ్వాసం పొంది మనం రక్షింపబడటానికి। यहाँ पर हम मोस्टली सब लोग उद्धार पाए हुए हैं। ఇక్కడ ఉన్న మన అందరం కూడా మనం మాక్సిమం అందరం కూడా రక్షణ పొందిన వారమే। मनुष्य का उद्धार पाना परमेश्वर के मन में अनेक विचार आते हैं। మనుషుని యొక్క రక్షణను బట్టి దేవుని హృదయంలో అనేక ఆలోచనలు కలిగి ఉన్నాడు। और जब हम परमेश्वर के वचन को पढ़ते हैं तो बहुत सारे नए नए बातें हमारी समझ में आती है। మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే అనేకమైన విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి। इस्राएल के समय में भी इस बात को प्रकट की गई है। ఇశ్రాయేల్ కాలంలో కూడా చూస్తే ఈ యొక్క మాటను ప్రకటింపబడుతూ వచ్చిందండి। परमेश्वर के वचन में इस्राएल का इतिहास भी यही बताता है।
ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలకు ఈ యొక్క దినవృత్తాంతాల గ్రంథంలో దేవుడు మనకి వివరిస్తూ వచ్చాడు. परमेश्वर का उद्देश्य इसराइल लोगों को मिस्र देश में से निकालना अर्थात छुटकारा देना इतना ही नहीं था, बाइबल बता रहा है। దేవుని చిత్తం ఏమైనదంటే ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు నుంచి విడిపించడం, వాళ్ళని రక్షించడం మాత్రమే కాదు గాని, अगर ऐसा ही उन्हें होता तो लाल समुद्र से छुटकारा पाना इतना ही नहीं, पर उनको अपनी आजादी तक परमेश्वर ले गया। కానీ వాళ్ళని ఆ యొక్క ఎర్ర సముద్రం దాటించడం వరకు మాత్రమే కాదు గాని, వాళ్ళని కనాను ఆ యొక్క వాళ్ళ దేవుడు అనుగ్రహింపబడిన ఆ దేశంలోకి నడిపించే వరకు కూడా ఆయన విడిచిపెట్టలేదు. हमारा भी उद्धार पाना इतना ही हमारी आजादी नहीं है, लेकिन उसके आगे कुछ है, ये हमें समझना बहुत जरूरी है। మనం రక్షింపబడటం మాత్రమే ఆయన ఉద్దేశం కాదు గాని, ఇంకా దానికన్నా ఇంకా గొప్పది ఏదో ఒక విషయం అనేది దేవుని దృష్టిలో ఉందండి. हम देखते हैं इसराइल के विषय में इतना ही कहता है कि तुम कनान देश में से छुटकारा पाना है और लाल समुद्र से पार होना है। ఈ యొక్క ఇజ్రాయేల్ జీవితంలో చూసుకుంటూ వస్తే వాళ్ళు ఐగుప్తు నుంచి విడిపింపబడటము, అలాగే ఎర్ర సముద్రమును దాటి వెళ్ళటము. लेकिन इनकी ये जो गुलामगिरी है इतना तक सीमित नहीं है, इतना ही फर्क नहीं पड़ता। వాళ్ళ యొక్క ఆ యొక్క బానిసత్వంలో నుంచి ఇంత మాత్రమే వాళ్ళు ఇంత మాత్రం వాళ్ళకి కలిగి ఉండటం అది కాదు కానీ, जितना गुलामी से छुटकारा उनके लिए इम्पोर्टेंट था, उतना आगे भी उनको लेकर चलना वो भी बहुत इम्पोर्टेंट था। ఆ యొక్క బానిసత్వం నుంచి విడిపింపబడటం మాత్రమే కాదు కానీ, ఇంకా ముందుకు వెళ్ళటం అనేది ఆ యొక్క దేవుని ఉద్దేశమై ఉన్నది. और हम देखते हैं कि इसराइल को अपनी प्रजा के रूप में डिक्लेयर करता है और होरेब नाम पर्वत पर परमेश्वर उनसे वाचा बांधता है। కాబట్టి ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు మనం చూస్తూ వస్తే ఆ యొక్క విడిపించడం కాదు మాత్రమే కాదు కానీ, ఆయన యొక్క సంతానం అని, ఆయన యొక్క ప్రజలని చెప్పి ఆయన యొక్క ప్రకటించడం కూడా మనం చూడవచ్చు. और वहां पर परमेश्वर क्या कहता है? అక్కడ దేవుడు ఏం చెప్పి ఉన్నాడు? तुम मेरी प्रजा हो మీరు మా ప్రజలై నా ప్రజలై और मैं तुम्हारा परमेश्वर हूँ। నేను నీ దేవుడినై ఉన్నానని. परमेश्वर के नाम से हम कहलाना एक बहुत बड़ी आशीष है, बाइबल बताती है। దేవుని యొక్క సంతానము, దేవుని యొక్క బిడ్డలని చెప్పబడటం అనేది గొప్ప ఆశీర్వాదకరమైనది. और आगे चलकर कैसा यहाँ पर अपना निवास स्थान उनके बीच में परमेश्वर रखता है। అలా ముందుగా ఇంకా ముందు చూసుకుంటూ వస్తే వాళ్ళకి ఎలాంటి నివాస స్థలములు దేవుడు ఏర్పరుస్తూ వచ్చాడు అనేది మనం గమనించగలం. वो 40 वर्ष तक उनकी अगुवाई करता रहा। ఆ యొక్క 40 సంవత్సరములు ఆయన కాపుదల అనేది ఆయన నడిపిస్తూ వచ్చాడండి వారు. और सबसे बड़ी बात, परमेश्वर ने उन्हें कनान देश में लेकर उन्हें मिरास के रूप में कनान देश देता है। ఏ రకంగా అయితే ఆ యొక్క గొప్ప విషయం ఏమైనదంటే, ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించడమే కాదు కానీ, ఆయన యొక్క దేవుడు ఆశీర్వదించిన యొక్క కనాని దేశంలో వారికి ఇవ్వటం అన్నది. और परमेश्वर का उद्देश्य हमें केवल पापों का जो दोष मिटाना या दंड का या बोझ से बचना इतना ही नहीं, परंतु परमेश्वर यहाँ पर बता रहा है परमेश्वर के भागीदार हो जाना, जिसके लिए हम चुने गए हैं। ఈ యొక్క దేవుని యొక్క ఉద్దేశం ఏమైనదంటే, పాపలను పాపం నుంచి విడిపించడమే కాదు కానీ, ఆయన యొక్క ఆశీర్వాదంలోని మనకి దయచేయటము, ఆయన స్వభావంలో ఆయన ఆయన యొక్క రాజ్యంలో మనల్ని ఉంచుకోవడం అనేది దేవుని యొక్క ఉద్దేశంగా మనకు కనబడుతుంది. इसलिए आज इस वचन में हमने पढ़ा और मनन कर रहे हैं और बता रहा है, देखो पिता ने हमसे कैसा प्रेम किया कि हम परमेश्वर की संतान कहलाए। కాబట్టి ఇక్కడ ఏం చెప్పబడుతూ వస్తుందంటే, మనకి తండ్రి మనకి ఎట్టి ప్రేమ అనుగ్రహించిన చూడడి అని చెప్పి ఇక్కడ చెప్పబడుతూ వస్తుందండి. यहाँ पर देखो, ध्यान दो, परमेश्वर हमको बेटे बेटियां बनाया, इसका क्या मतलब है? ఇక్కడ మనం సరిగా గమనిస్తూ వస్తే, మన దేవుని పిల్లలుగా చేసుకోవడానికి ఆయన ఏంటి, ఆయన ఉద్దేశం ఏమైనదని. उसका उद्देश्य इतना ही नहीं कि परमेश्वर को हम पिता कहकर पुकारे, దేవుని ఉద్దేశం ఇంత మాత్రమే కాదు, దేవుని తండ్రి అని పిలవడం మాత్రమే కాదు కానండి, परंतु परमेश्वर प्रभु चाहता है कि हम उसके पुत्रत्व के दर्शन में आए। ఆ యొక్క కుమారుని యొక్క దర్శనంలోకి మనం రావాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడండి. क्योंकि जितना
बेटा पिता के लिए इम्पोर्टेंट रहता है कि वो मिरास पाए, इतना ही नहीं पर पिता के कामों को भागीदार बनना वो भी बहुत इम्पोर्टेंट है। ఇక పిల్లల మీద తండ్రికి ఎంత ప్రేమ ఉంటుందో అంత మాత్రమే కాదు కానీ ఆ యొక్క రాజ్యంలో ఆయన వారసత్వంలో వాళ్ళు జీవించాలని ఎంతో ఆతృతతో తండ్రి అనేవాడు हम ఉంటాడు. क्या सोचते हैं, మనం ఏం ఆలోచించుకుంటాం? बेटा पैदा हुआ है, మనకి కుమారుడు అనుగ్రహింపబడినప్పుడు ये हमारे लिए बहुत अच्छी बात है, అది మన జీవితంలో అది గొప్ప విషయంగా ఉంటది. लेकिन वो बेटा मिरास पाए इतना ही नहीं, लेकिन वो बेटा हमारे कामकाज में भागीदार बने, वो इम्पोर्टेंट है, बाइबल बता रही है। ఆ యొక్క కుమారుడు మన వారసు రావడం అంత మాత్రమే కాదు కానీ ఆ యొక్క మన మన పనిలో కానీ మన మన ప్రతి దాంట్లో ఆయన భాగస్వామి అయినప్పుడు ఎంత గొప్పగా ఉంటుంది అన్నది బైబిల్ చెప్తూ వస్తుంది. और ये काम छोटा नहीं है, पर वो बेटा बहुत बड़ा यानी वो काम वो करने वाला है, बता रहा है। ఆ యొక్క కుమారుడు చేసే పని చిన్నది కాదు కానీ అది ఒక గొప్ప కార్యంగా మనకి కనబడుతూ ఉంటుంది. और वो काम करने के लिए उस बेटे को या बेटी को की उम्र बढ़ना है और वो मैच्योरिटी में आना है। ఆ యొక్క పని చేయాలి అంటే ఆ యొక్క కుమారుని కానీ కుమారుడు కానీ ఆ యొక్క మెచ్యూరిటీ అనేది అనుభవం అనేది ఆ యొక్క జ్ఞానం అనేది రావాలి. तभी वो अपने पिता का काम कर सकता है, उसके पहले वो नहीं कर सकता। అప్పుడే ఆ యొక్క తండ్రికి సహాయం చేయగలరు, తండ్రి చేసే పని చేయగలరు, లేకపోతే చేయలేరు. परमेश्वर के वचन में एक संदर्भ प्रभु मसीह कहते हैं हमें पढ़ना है। దేవుని యొక్క వాక్యంలో ఒక సందర్భం మనకు కనబడుతుంది, మనం చదువుకుందాం. जॉन गॉस्पेल 5th चैप्टर 17 वर्ष क्या बोल रहा है? యోహాను సువార్త 5వ అధ్యాయము 17వ వచనం. यूहन्ना का सुसमाचार 5 अध्याय का 17 वचन యోహాను సువార్త 5వ అధ్యాయము 17వ వచనం అండి. पढ़ो। యేసు हाँ, నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనునూ చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. लिखा है मेरा पिता अब तक काम करता है, मैं भी काम करता हूँ, ये बात यहाँ पर लिखा है। ఇక్కడ నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చినండి. यहाँ पर प्रभु मसीह कहते हैं मेरा पिता अब तक काम करता है और मैं भी काम करता हूँ। ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు చెప్తూ వస్తున్నాడు, నా తండ్రి ఇప్పటి వరకు కూడా పని చేస్తున్నాడు, నేను కూడా ఆయనతో కలిసి చేస్తున్నాను, పని చేస్తున్నాను. ये वही पुत्र है जो परमेश्वर ने कहा कि ये मेरा अति प्रिय पुत्र है जिससे मैं प्रसन्न हूँ कहा था। అదే కుమారుని తండ్రి కూడా దేవుడు కూడా చెప్తూ వస్తున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పి, ఆయన యందు నేను ఆనందిస్తున్నానని చెప్పి. और किस रीति से पुत्र बपतिस्मा लेने के बाद परमेश्वर ने प्रभु मसीह को अति प्रिय कह रहा है। ఎప్పుడైతే ఆ కుమారుడు యొక్క బాప్తిసం తీసుకున్న తర్వాత ఆ యొక్క దేవుడు ఏం చెప్తూ వస్తున్నాడు, నా ప్రియ కుమారుడు అని చెప్పి సంబోధిస్తున్నాడండి. तब से प्रभु मसीह पूरे 7.5 साल तक 3.5 साल तक किस रीति से पिता का काम वो पूरा कर रहा है। అప్పటి నుంచి కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జీవించిన 3.5 సంవత్సరాలు కూడా ఏ రకంగా దేవుని యొక్క సేవ చేస్తూ వచ్చాడు. और कैसे वो काम करने का वह यहाँ पर शुरुआत कर रहा है, ఏ విధంగా ఆయన సేవ చేస్తూ వచ్చాడు, ఆయన పరిచయం చేస్తూ వచ్చాడు అన్నది మనం చూడగలం. क्योंकि पिता ने उस काम करने के लिए दुनिया में प्रभु मसीह को भेजा है। ఆ యొక్క తండ్రి అయిన దేవుడు దేవుని పని చేయడానికి ఈ లోకానికి పంపి ఉన్నాడండి. और यहाँ पर यूहन्ना का 5वां अध्याय 36 वचन में ये गवाही देता है। అలాగే యోహాను సువార్త 5వ అధ్యాయం 36వ వచనంలో కూడా యొక్క సాక్ష్యం చెప్తూ వస్తున్నాడు. जॉन 5th चैप्टर 36 वर्ष में। యోహాను సువార్త 5వ అధ్యాయము 36వ వచనం. और यहाँ पर हाँ पढ़ो, पढ़ना है। पढ़ो तेलुगु में भी। అయితే యోహాను సాక్ష్యం కంటే ఎక్కువైన సాక్ష్యం यहाँ पर प्रभु मसीह गवाही दे रहे हैं कि मेरे काम ही मेरा गवाह है। ఆయన ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ సాక్ష్యం ఇస్తూ వస్తున్నారు, నేను చేస్తున్న పనే నా సాక్ష్యమై ఉన్నదని. प्रभु मसीह का जीवन हमारे लिए आदर्श है क्योंकि वो परमेश्वर का
पुत्र कहलाता है। ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితం మనకి ఎంతో ఆదర్శప్రాయంగా ఉన్నది, ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు అనబడుచున్నాడండి. अभी प्रश्न ये है कि कौन प्रभु मसीह परमेश्वर के पुत्र कहलाते हैं। ఇక్కడ మన ప్రశ్న ఏమై ఉన్నదంటే ఎవరు దేవుని కుమారుడు అని పిలువబడతాడని. याद रखो, केवल प्रार्थना में पिता को पिता पिते कहना यही काफी नहीं है। మనం ప్రార్థనలో మాత్రమే తండ్రి తండ్రి అంత మాత్రం పిలిచినంత మాత్రాన మనం దేవుని కుమారులు అయిపోము. उद्धार बिना भी लोग आज के तारीख में जो प्रभु मसीह को उद्धार नहीं पाया तो भी पिता पिता कहकर प्रार्थना करते हैं। ఈ రోజులో చూసుకుంటూ వస్తే రక్షణ పొందని వారు కూడా దేవుణ్ణి ప్రార్థనలో తండ్రి తండ్రి అని పిలుస్తూ ఉంటారు. उद्धार तो नहीं है, पर वो पापों की क्षमा भी नहीं है, फिर भी हम देखते हैं पिता कहकर प्रार्थना करते हैं। రక్షణ లేకుండా అలాగే పాప క్షమాపణ లేకుండా కూడా తండ్రిని దేవుని తండ్రి తండ్రి అని పిలిచి ప్రార్థిస్తూ ఉంటున్నారు. परमेश्वर के पुत्र बनने के लिए याद रखो प्रियो कि कोई ऐसा एक काम करना ये बात नहीं है। దేవుని కుమారుడు అని పిలువబడటానికి ఈ పని చేయాలి అని మాత్రం అయితే లేదు, కానీ आप ये परमेश्वर के पुत्र बनने के लिए क्या करना आवश्यक है। దేవుని కుమారుడు అని పిలువబడటానికి మనం ఏం చేయాల్సిన అవసరం ఉందండి? हम परमेश्वर के पुत्र कैसे बन सकते हैं, बाइबल कैसी बता रही है। దేవుని కుమారుడు అవటానికి మనం ఏ విధంగా ఉండాలని బైబిల్ చెబుతుంది. सवेरे में वर्शिप मैसेज में आपको बताया, మనం ఉదయం ఆ యొక్క ఆరాధన మెసేజ్ లో కూడా మనం చూసుకున్నాం. लिखा है जितनों ने उसे ग्रहण किया, विश्वास किया, उनको परमेश्वर अपनी संतान होने का अधिकार दिया। ఎందరూ ఆయనను అంగీకరిస్తారో, ఎందరూ ఆయన మీద విశ్వాసం ఉంచుతారో వారిని మాత్రమే దేవుని పిల్లలగుటకు అధికారం అనేది దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడండి. विश्वास करना, ग्रहण करना, फिर संतान होने का अधिकार पाना। విశ్వాసం ఉంచడము, ఆయనను ఒప్పుకొనడము, అప్పుడు మనం దేవుని పిల్లలు, అప్పుడే దేవుని పిల్లలుగా మనం పిలువబడతాం. ये अगर हमारे जीवन में नहीं है तो हम परमेश्वर की कभी संतान नहीं बन सकते। ఆ యొక్క విషయాలని మన జీవితంలో లేకపోతే మనం ఎప్పటికీ దేవుని పిల్లలం కాలేము. जब आप और मैं इस अनुभव में आते हैं और प्रभु मसीह को अपना उद्धारकर्ता करके मानते हैं, तभी हम परमेश्वर के संतान बनते हैं। మనం ఎప్పుడైతే మనం అలాంటి అనుభవంలోనికి వస్తామో, ఎప్పుడైతే మనము మన రక్షణకర్త అయిన దేవుడని మనం ఒప్పుకుంటూ వస్తామో, అప్పుడే మన దేవుని పిల్లలుగా మనం పిలువబడతాం. ऐसी प्रार्थना के लिए मन में कुछ कार्य होता है, वो होना बहुत जरूरी है। అలాంటి విషయాలు జరగాలంటే మన హృదయంలో ఒక గొప్ప కార్యం అనేది జరగాలి. और ये जो कार्य होता है और हम महसूस करते हैं मुझे ऐसी प्रार्थना करने की जरूरत है, तब प्रभु अपनी वो संतान बनाने की इच्छा रखता है। ఎప్పుడైతే అలాంటి ఆలోచనలు కలిగి మనం దేవుని ప్రార్థించగలుగుతామో, అప్పుడే మనం దేవుని సంతానం అవడానికి దేవుడు అధికారం ఇస్తాడు. याद रखे प्रियो, इतना ही नहीं पर अपने पापों के विषय में कायल भी होना पड़ता है। అంత మాత్రమే కాదు, కానీ మన యొక్క పాపంలో బట్టి మనం పశ్చాత్తాపడటం అనేది ఎంతో అవసరమై ఉన్నది. और हम परमेश्वर के प्रेम के तरफ आकर्षित भी होना है। దేవుని యొక్క ప్రేమ పట్ల మనం ఆకర్షితులమై ఉండాలండి. तब हमारे जीवन में हमारे अंदर से प्रार्थना निकलती है। అప్పుడే మన హృదయంలో నుంచి మనకి ప్రార్థన అనేది బయటకు వస్తుంది. तब हम कह सकते हैं, हे प्रभु मेरे पापों को क्षमा करो। అప్పుడు మనం చెప్పగలము, దేవా నా యొక్క పాపములను క్షమించు అని మనం ప్రార్థించగలమండి. आज मैं अपने जीवन का उद्धारकर्ता करके ग्रहण करता हूँ, ऐसा कहना पड़ता है। అప్పుడు మనం ఎప్పుడైతే మనం మన రక్షణకర్త అయిన దేవుడు అని మనం చెప్పగలుగుతామో, అప్పుడే మన దేవుడు मतलब सच्चे मन से की हुई प्रार्थना परमेश्वर को स्वीकार्य होता है। యథార్థ హృదయంతో చేసిన ప్రార్థన అనేది దేవుడు ఆలకిస్తాడండి. इस तरह से परमेश्वर के सामने की गई प्रस्ताव की प्रार्थना, प्रभु मसीह को ग्रहण की हुई प्रार्थना परमेश्वर के साथ उस रिश्ते में बदल जाती है। हम उसके पुत्र और पुत्रियां बनते हैं। ఎప్పుడైతే అలాంటి యొక్క పశ్చాత్తాపంతో కలిగిన ప్రార్థన, యథార్థమైన ప్రార్థన చేయగలిగితేనే మనం దేవుని యొక్క సంతానంగా మనం ఎంచబడతాం. और जब तक ये अनुभव नहीं आता तब तक परमेश्वर की संतान हम नहीं बनते। ఎప్పటి వరకు అయితే మనం అలాంటి అనుభవాలకు రామో, అప్పటి వరకు కూడా మనం దేవుని బిడ్డలం అని పిలువబడమండి. याद रखो, परमेश्वर की संतान बनने के लिए जब तक उस पिता के पास आकर पापों के लिए पश्चाताप नहीं करते, जब तक प्रभु मसीह को अपने जीवन का उद्धारकर्ता करके ग्रहण नहीं करते, तब तक हमारा उद्धार नहीं होता।
ఎప్పటి వరకు అయితే మన పాపం బట్టి మనం ప్రత్యక్షత పడమో, ఎప్పటి వరకు అయితే మనము దేవుణ్ణి రక్షణకర్త అని మనం అంగీకరించమో అప్పటి వరకు కూడా మనం దేవుని బిడ్డలం అయ్యే అవకాశం లేదండి. तब तक अगर आप कितने भी बड़े घर में, विश्वासी के घर में पैदा हो, लेकिन आपका उद्धार नहीं है, तो आप परमेश्वर की संतान नहीं है। మనం ఎంత గొప్ప విశ్వాసాల కుటుంబంలో మనం జన్మించినప్పటికీ కూడా మనలో ఆ యొక్క రక్షణ అనేది పొందకపోతే మనం దేవుని సంతానం కాలేమండి. बाइबल में प्रभु मसीह यूहन्ना 3 अध्याय में निकोदेमस को एक बात कहते हैं। ఇక్కడ మనం బైబిల్లో చూసుకుంటే యోహాను సువార్త 3వ అధ్యాయంలో దేవుడు నికోదేమస్కు ఒక మాట చెప్తూ వస్తున్నాడు. निकोदेमस एक फरोशी व्यक्ति है। ఆ యొక్క నికోదేమస్ అనేది వ్యక్తి ఒక और उसके बारे में पढ़ते हैं कि वो प्रभु मसीह के द्वारा वो बड़ा आश्चर्यकारक होता है, और हम देखते हैं कि वो प्रभु मसीह को मिलने के लिए रात में जाता है। అయితే ఆయన యొక్క నికోదేమస్ ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారిని కలవడానికి ఒక రాత్రి సమయంలో ఆయన బయలుదేరి వచ్చి ఉన్నాడు. क्योंकि निकोदेमस प्रभु मसीह के ऊपर बहुत ही प्रभावित होता है प्रभु के जीवन को लेकर। ఎందుకంటే ఆ నికోదేమస్ అనే ఆయన యొక్క యేసుక్రీస్తు ప్రభువారిని ఆ యొక్క ఆయన చేసిన పనులను బట్టి కార్యాలను బట్టి ఎంతో ఆకర్షితుడై ఆయన కలవడానికి వస్తాడు. और बहुत ही प्रभावित होकर कुछ महत्वपूर्ण प्रश्न उससे पूछता है। ఆయన బట్టి ఎంతో ఆకర్షింపబడి అనేకమైన ప్రశ్నలు ఆయన యేసుక్రీస్తు ప్రభువుని అడుగుతూ వచ్చాడు. और उसकी तारीफ को प्रभु मसीह यहाँ पर कोई महत्व नहीं दिया, पर एक इम्पोर्टेंट बात यहाँ पर निकोदेमस से प्रभु मसीह कहते हैं। ఇక్కడ ఆయన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన విషయం వేరే కానీ ఆయన ఒక గొప్ప విషయం అయితే నికోదేమస్ కి యేసుక్రీస్తు ప్రభువు చెప్తూ వచ్చారు. यूहन्ना 3 का 3 पद देखते हैं। ఇక్కడ యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో చూడవచ్చు. पढ़ो, फट करके पढ़ो। यहाँ पर प्रभु मसीह कह रहे हैं कि तुम्हारा नया जन्म पाना तुमको आवश्यक है, और ये व्यक्ति फरोशी है और ये रब्बी भी कहला रहा है, लेकिन इस बात को नहीं समझ पा रहा है। అయితే ఇక్కడ ఎవరైతే కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యం చూడలేరని చెప్పి ఆయన చెప్పినప్పుడు ఈ యొక్క వ్యక్తి ఆయన అర్థం చేసుకోలేకపోతున్నాడండి. अब प्रभु कह रहे तू रब्बी होकर भी, तू इतना विद्वान होकर भी तू ये बात नहीं समझता है। నువ్వు ఒక బోధకుడు అయ్యిండు కూడా ఈ మాటను నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావని యేసుక్రీస్తు ప్రభువు చెప్తూ भले निकोदेमस व्यवस्था का, पुराने नियम का ज्ञान रखता है, लेकिन प्रभु मसीह उसे उद्धार के बारे में बता रहे हैं। కానీ ఆయన నికోదేమస్ ఏంటంటే బోధకుడుగా ఉండి ఆ యొక్క కట్టుబాట్లను బట్టి ఆ యొక్క సంఘం ఆ యొక్క పరిస్థితులకు అనుగుణంగా అన్ని తెలిసిన వాడై ఉన్నాడు, కానీ ఆ యొక్క కొత్తగా జన్మించడం అనేది మాత్రం ఆయన తెలియలేకపోతున్నాడు. याद रखो, अगर आप वचन सिखाने वाले हैं, वचन का ज्ञान रखते हैं, लेकिन आपका नया जन्म नहीं है, तो आप स्वर्ग के राज में नहीं है। మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనం వాక్యం చెప్తున్న వారప్పటికీ కూడా మనం దేవుని సేవ చేస్తున్నప్పటికీ కూడా మనలో ఆ యొక్క రక్షణ అనేది లేకపోతే మనం అది వ్యర్థమై ఉన్నది. इसलिए निकोदेमस को प्रभु जान रहे हैं, भले वो विद्वान है, भले वो रब्बी है, तो भी प्रभु मसीह उसको कह रहे हैं कि तुम्हें नया जन्म पाना आवश्यक है। కాబట్టి ఆ యొక్క జ్ఞానవంతుడైన నికోదేమస్ జ్ఞానవంతుడై ఉన్నాడు, ఒక బోధకుడై ఉన్నాడు. అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువు చెప్తూ వస్తున్నారు, నువ్వు కొత్తగా జన్మిస్తేనే కానీ నువ్వు దేవుని రాజ్యం చేరలేవు అని చెప్పి. और ये जो प्रभु मसीह बातें करते हैं वो समझ नहीं पाता है। కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు ఏవైతే మాటలు చెప్తూ వస్తున్నారో కానీ ఆ యొక్క నికోదేమస్ ఆయన అర్థం చేసుకోలేకపోతున్నాడు. और तो प्रभु मसीह कहते हैं, अरे तुम रब्बी होकर भी ये बातें नहीं समझते। అయితే యేసుక్రీస్తు ప్రభువు చెప్తూ వస్తున్నాడు, నువ్వు ఒక అధికారి అయ్యింది, ఆ యొక్క బోధకుడు అయ్యింది కూడా ఈ మాటలు అర్థం यहाँ पर చేసుకోలేకపోతున్నాడు. प्रभु मसीह 2 बार उसको ये बात कहते हैं। యేసుక్రీస్తు ప్రభువు వారు 2 సార్లు ఆ మాట చెప్పడం జరిగిందండి. पहले यूहन्ना 3 और 5 वचन कहते हैं। అలాగే యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనంలో ఒకసారి पढ़ो। ये बात सच है। ఈ మాట నిజమైనది. और 7 वचन भी पढ़ो। అలాగే 7వ వచనం కూడా చదవండి.
बोलता तू अचंभा मत कर, बोलता ये बस तू नहीं समझ पा रहा है। ఈ మాటను బట్టి నువ్వు ఆశ్చర్యపడవద్దని చెప్పి కూడా యేసుక్రీస్తు ప్రభు చెప్తారు. 10 वचन भी पढ़ो। 10వ వచనం కూడా చదవండి. बाइबल स्पष्ट बताती है प्रभु जी, आप परमेश्वर का ज्ञान रख रहे हो इसलिए आप स्वर्ग में जाओगे, ये बात नहीं है यहाँ पर। ఇక్కడ బైబిల్ స్పష్టంగా చెప్తూ వస్తుంది, నువ్వు దేవుడు వాక్యం యొక్క జ్ఞానం పెట్టుకున్నప్పటికీ కూడా నువ్వు స్వర్గరాజ్యంలో ప్రవేశింపలేవు అని. आप ख्रिस्ती समाज में पैदा हुए हैं इसलिए स्वर्ग में जाओगे, ये बात नहीं है यहाँ। నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టినందుకు నువ్వు దేవుని రాజ్యంలో చేరతావని కూడా అది సత్యం కాదండి. आप ख्रिस्ती कुटुंब में ख्रिस्ती माँ बाप के बच्चे हैं इसलिए स्वर्ग में जाओगे, ये बात नहीं है यहाँ पर। మన తల్లిదండ్రులు క్రైస్తవులు అయినంత మాత్రాన మనం స్వర్గానికి వెళ్తామన్నది అది నిజం కాదు. यहाँ पर स्पष्ट बता रहा है कि नया जीवन पाया हुआ व्यक्ति वो कभी भी नहीं हो सकता। ఎవరైతే నూతనంగా జన్మింపారో అలాంటి వ్యక్తులు ఎప్పుడు కూడా దేవుని రాజ్యంలో చేరలేరు. इसलिए उद्धार पाए हुए बोलता रहा है, वचन बता रहा है, ये बाइबल का ज्ञान लेकर यदि हम डिबेट की चर्चा करें लेकिन उसमें हम स्वर्ग नहीं जा रहे। మనము ఈ యొక్క రక్షణ అనేది లేకుండా మనం ఎంత వాదించినప్పటికీ కూడా మనం స్వర్గలోకానికి చేరలేము. कुछ भी करो, तुम डिबेट करो या कुछ भी ये करो, किसी में पार्टिसिपेट हो जाओ, लेकिन बिना उद्धार तुम कुछ नहीं कर सकते। మనం రక్షణ అనేది లేకుండా ఎలాంటి గొప్ప కార్యాలు చేసినా ఎంత డిబేట్లు పెట్టినా ఏం చేసినప్పటికీ కూడా మన స్వర్గరాజ్యంలో परमेश्वर का उद्देश्य है कि हम एक एक व्यक्ति, एक एक भाई, एक एक बहन उस उद्धार के अनुभव को पाए और उसके संतान बने। దేవుని యొక్క చిత్తం ఏమైనదంటే ప్రతి ఒక్కరు కూడా వారు వారు రక్షణ అనేది పొందుకున్న వారుగా దేవుని యొక్క బిడ్డలుగా వారు దేవుని వారసులుగా ఉండాలని ఆశ అండి. और एक बात बताता हूं कि उद्धार पाना यानी या संतान बनना मतलब परमेश्वर के साथ एक अटूट रिश्ता बन जाता है प्रियो। ఆ యొక్క దేవుని బిడ్డలో అనిపించుకోవడం, దేవుని సంతానంగా మనం అవడం అనేది ఒక గొప్ప సంబంధంగా ఉందండి దేవునితోటి. हमको कोई उससे अलग नहीं कर सकता। ఎవరు ఆ యొక్క సంబంధం నుంచి వేరు చేయలేరండి. और ये जितनों ने उन्हें ये ग्रहण किया है, परमेश्वर ने उन्हें अपने संतान बनाया है, उसको संतान बनने का अधिकार दिया है बोलता है। ఎందరైతే ఆయన అంగీకరిస్తారో, ఎందరైతే ఆయన మీద విశ్వాసం ఉంటారో వాళ్ళకి తన సంతాన పిల్లలు అవ్వటకు అధికారం అనేది దేవుడు ఇచ్చాడండి. దాని నుంచి ఎవరు వేరు చేయలేరు. इतना बड़ा अधिकार, इतना आशीष केवल पश्चाताप की प्रार्थना, समर्पण की प्रार्थना करने से मिलता है। देखो ఇంత గొప్ప అధికారము, మనకి ఇంత గొప్ప ఆశీర్వాదం అనేది యొక్క పశ్చాత్తాప ప్రార్థన ద్వారానే మనకు సాధ్యమండి. आप किस रीति से बपतिस्मा लिए हैं, क्यों लिए हैं, मुझे कुछ भी नहीं मालूम, लेकिन आप समर्पण किए हैं कि नहीं, पापों की क्षमा पाए हैं कि नहीं, ये बहुत बड़ा सवाल है। మనం ఏ విధంగా బాప్తిసం తీసుకున్నాం, ఎలాంటి ప్రేరేపణలకు ద్వారా మనం బాప్తిసం తీసుకున్నది లెక్క కాదు, కానీ మనం ఎంత పశ్చాత్తాపడ్డాము దేవుని సన్నిధిలో అన్నది మాత్రమే ముఖ్యమండి. जब हम पश्चाताप करके प्रभु मसीह को अपने जीवन में आमंत्रित करते हैं, हमारे जीवन में कहते हैं कि हम प्रभु मसीह को आमंत्रित किए हैं, तब प्रभु हमारे जीवन में ये उद्धार का कार्य करते हैं। మనం ఏ విధంగా అయితే పశ్చాత్తాపడి మన పాపాలు ఒప్పుకుని దేవుని అంగీకరిస్తామో అది మాత్రమే దేవుని రాజ్యంలో దేవుని సంతానం అవడానికి కారణం అవుతుంది. और जब तक हम आमंत्रित नहीं करते, हमारे दिल में कभी भी प्रभु नहीं आता। ఎప్పుడైతే మనం దేవుడిని అంగీకరించమో, దేవుడిని మనం ఆహ్వానించమో అప్పటి వరకు దేవుడు మన ये बात याद रखे, कभी भी परमेश्वर जबरदस्ती किसी के हृदय में नहीं आता। ఒక మాట గుర్తు పెట్టుకోవాలి, దేవుడు ఎవరిని కూడా బలవంతంగా ఆయన ఇబ్బంది పెట్టడండి. इसलिए हम किसी को जबरदस्ती भी नहीं कहना कि तू पछताप कर, पछताप कर, पछताप कर, ऐसा नहीं आता है। उसकी मन की इच्छा होना है कि मुझे पछताप की आवश्यकता है। కాబట్టి మనం కూడా ఎవరిని కూడా నువ్వు పశ్చాత్తాపడు, నువ్వు రక్షణ పొందుకో, పాపాలు ఒప్పుకొని చెప్పి మనం ప్రెజర్ చేయకూడదు. ఎందుకంటే మనం ఆత్మతో ఎంత మనం ఆయన ఎప్పుడైతే అంగీకరిస్తామో విశ్వాసంతో అప్పుడే ఆయన ప్రవేశిస్తాడు. बाइबल में प्रकाशित वाक्य में एक वचन लिखा है कि देख मैं द्वार को खटखटाता हूँ। ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడి ఉన్నది, నేను హృదయం తలుపులేను చదవనా,
दरवाजा को खटखटाता हूं तुम्हारा, నేను ఈ యొక్క తలుపులను నేను తడతానని చెప్పి ఇక్కడ రాయబడి ఉన్నదండి. अगर तुम खोलोगे तो मैं अंदर आऊंगा, अगर नहीं खोलोगे तो बाहर ही खड़ा रहूंगा। మీరు తెరిస్తే ఆయన లోపలికి వస్తాడు, లేకపోతే ఆయన బయటే ఉండిపోతాడు. अगर आपके पास इस तरह का अनुभव नहीं है कि प्रभु मसीह को हम इस तरह जीवन में नहीं बुलाया, ऐसा नहीं है, तो आप परमेश्वर की संतान नहीं है। మనం ఎప్పటి వరకు అయితే అలాంటి అనుభవంలోనికి రామో, దేవుని అంగీకరించలేమో, అప్పుడు మన దేవుని సంతానం అనబడమండి. ये मैं सब क्यों बता रहा है, क्योंकि ये कभी भी हम धोखे में नहीं रहना कि हम उद्धार पाए बोल के, और ये जीवन जो बोल रहा हूं वो कभी किए ही नहीं है, तो हम अपने आप को धोखे में रह रहे। ఎందుకంటే మనం రక్షింపబడ్డామని చెప్పి మనం అలా ఊహల్లో ఉండకూడదు, కానీ మన యథార్థ జీవితం ఏ రకంగా ఉన్నది అన్నది మనం గమనించుకోవాలి. इसलिए यहाँ पर हम देखते हैं, दिल से हम की हुई प्रार्थना परमेश्वर के पास संबंध उत्पन्न करती है। మనం ఏదైతే హృదయానుసారంగా మనం చేస్తామో అలాంటి ప్రార్థన దేవునితో మనకు సంబంధాన్ని ఏర్పరుస్తుంది. मतलब उस प्रार्थना वह हमें पिता से जोड़ देते हैं, पिता और पुत्र का मेल हो जाता है। ఏదైతే అలాంటి ప్రార్థన దేవునితో మనల్ని కలుపుతుంది, దేవునితో మనకి ఆ యొక్క సాంగత్యం అనేది కలుపుతుందండి. फिर उद्धार पाने के बाद आत्मा हमारी गवाही देता है। మనం రక్షింపబడిన తర్వాత ఆ యొక్క దేవుని ఆత్మ, మనలో ఉన్న ఆత్మ యొక్క సాక్ష్యాన్ని ఇస్తుందండి. याद रखो, अगर आत्मा आपकी गवाही नहीं दे रहा है तो भी आप अपने आप को धोखा खा रहे हो। మన యొక్క ఆత్మ యొక్క దేవుని ఆ యొక్క సాక్ష్యాన్ని అనేది మనం తెలపబడకపోతే మనకు మనం మోసపరుచుకున్నట్టే. आत्मा तुम्हारे गवाही देना है कि तुम पिता की संतान हो, तुम प्रभु मसीह को खुश कर रहे हो। ఆత్మ మనకు సాక్ష్యం ఇస్తే మనం దేవుని సంతానం అని, దేవుడు మన ద్వారా ఆనందిస్తాడని ఒక సాక్ష్యం ఇస్తేనే మనం దేవుని బిడ్డలమైనట్టు. हम परमेश्वर की संतान हैं, ये आत्मा गवाही देता है प्रियो। మన దేవుని బిడ్డలమని చెప్పి ఆత్మ అనేది సాక్ష్యం ఇస్తుందండి. और दूसरी बात यह है कि जिस परमेश्वर के हम संतान बनने के बाद हमें किस रीति से मालूम पड़ता है कि हम उसके संतान हैं। మనం దేవుని బిడ్డలు అయిన తర్వాత మనకి ఏ రకంగా తెలుస్తుంది మన దేవుని సంతానం అని చెప్పి? देखो पौलुस उसके विषय में क्या कह रहा है। పౌలు గారు ఆ విషయం గురించి ఏం చెప్పారంటే, दूसरा कोरिन्थी में 6 अध्याय में 17 और 18 वचन पढ़ो। కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 17, 18. 2 Corinthians 6 chapter 17 and 18। कहता है, उनके बीच में से निकलो और अलग रहो और अशुद्ध वस्तु को मत छुओ, तो मैं तुम्हें घृणित करूंगा और मैं तुम्हारा पिता होऊंगा और तुम मेरे बेटे और बेटियां होंगे। यह सर्वशक्तिमान परमेश्वर का वचन है। यहाँ पर और एक बात लिखी हुई है। ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పబడుతుంది. अब बोलता है, प्रभु कह रहे हैं कि उनके बीच से निकलो और अलग रहो, ఇక్కడ వారిలోంచి విడిపింపబడి వేరేగా ఉండమని. जो पाप में जी रहे हैं, ఎవరైతే పాపంలో జీవిస్తున్నారో और अशुद्ध वस्तुओं को मत छुओ, ఆ యొక్క అశుద్ధమైన వాటిని ముట్టుకోవద్దని, तब मैं तुमको ग्रहण करूंगा। అప్పుడే నేను అంగీకరిస్తానని. तब मैं क्या होऊंगा? मैं तुम्हारा परमेश्वर होऊंगा, అప్పుడు నేను నీ దేవుడై ఉంటానని. और तुम क्या होगे? ఇప్పుడు నువ్వేమవుతావని? तुम मेरे बेटे बेटियां होगे। అప్పుడు మీరు నా కుమారులు కుమార్తెలు అవుతారని. ऐसा कभी भी मत सोचो कि तुम पाप में जी रहे, उद्धारकर्ता प्रभु को ग्रहण तो जरूर भी किया, जरूर ग्रहण किया, लेकिन तुम पाप में जी रहे हैं, तुम परमेश्वर के बेटे और बेटियां के कहने के लायक नहीं हो, बोल रहा है। మనం దేవుని అంగీకరించిన తర్వాత కూడా మన పాపంలో జీవిస్తున్నామంటే మన దేవుని బిడ్డలము, దేవుని కుమార్తెలమని అనుకోకూడదండి. यहाँ पर लिखा है, उनके बीच से निकलो, अलग रहो और अशुद्ध वस्तुओं को न छुओ। కాబట్టి ఇక్కడ అలాంటి పాపం నుంచి దూరంగా ఉండండి, అలాంటి అశుద్ధమైన వాటిని ముట్టుకొని వద్దని చెప్పి ఇక్కడ చెప్పబడుతూ వస్తుంది. और आगे क्या बोल रहा है? ఇక్కడ ముందే రాయబడి ఉన్నదండి, ये सर्वशक्तिमान परमेश्वर का वचन। ఈయన సర్వశక్తివంతుడైన దేవుని వాక్యం అని చెప్పి ఇక్కడ రాయబడి ఉన్నది. ये चीज अलगाव का जीवन, उद्धार का जीवन, पाया हुआ जीवन, अलगाव का जीवन प्रकट करती है, ఈ యొక్క सेपरेशन का जीवन प्रकट करती है। ఈ యొక్క ఏర్పాటు జీవితాన్ని ప్రకటిస్తూ వస్తుందండి. हम संसार की तरह हम गंदे कामों में, शारीरिक वासनाओं में हम जीवन व्यतीत नहीं कर सकते। ఈ యొక్క లోక సంబంధమైన జీవితము, ఈ యొక్క
పాపరహితమైన పాపపు జీవితంలో మనం జీవిస్తే మనం దేవుని బిడ్డలు हम కాలేము. व्यर्थ रिवाज में शामिल नहीं हो सकते, మన యొక్క అపవిత్రమైన వాటిలో మనం నివసించకూడదండి. रिवाज में शामिल नहीं हो सकते। रिवाज रिवाज तुमको रिश्तेदारी जो खोलते हैं ना, उसमें शामिल नहीं हो ఆ सकते। యొక్క పాప సంబంధమైన వారితో మన సంబంధాలు కలిగి ఉండకూడదండి. हाँ? अरे हमारा पड़ोसी है, उधर जाना पड़ेगा, हाँ? भले संडे है तो क्या, लेकिन उधर जाके खड़ा तो होना पड़ेगा, ऐसा नहीं कर सकते। వాళ్ళు మనకు తెలిసిన వారు అలాంటి మాకు వెళ్ళాలి, మాకు సంబంధించిన వారు అని చెప్పి మనం అలాంటి సంబంధాలు పెట్టుకోకూడదండి. अलगाव का जीवन, లోక సంబంధమైన వారితో మనం కలిసి ఉండకూడదు. परमेश्वर का यहाँ पर संतान, परमेश्वर की संतान, यानी यहाँ पर उनके साथ संगति का आनंद, प्रभु के लोगों के साथ संगति का आनंद लेने वाले लोग बनना है। ఈ యొక్క దేవునితో కలిసి ఆనందించే వారిగా మనం దేవుని సంతానంగా ఉండగలగాలి. अभी मैं पहली शर्त बताता हूँ आपको। మొదటి మాట నేను చెప్తాను. कौन सी है पहली शर्त परमेश्वर के संतान बनने की? దేవుని బిడ్డలు అవటానికి మొదటి ఒక మాట ఏమైనది? परमेश्वर की संतान बनने की पहली शर्त परमेश्वर को अर्थात प्रभु मसीह को अंगीकार करना। మనం మొదటి షరతు ఏమైనదంటే దేవునికి బిడ్డలు అవటానికి దేవుణ్ణి ఒప్పుకోవాలి, ఆయన అంగీకరించాలని. फिर सच्चे मन से प्रार्थना करना, యథార్థ హృదయంతో దేవుని ప్రార్థించగలగాలి. और फिर ये अनुभव मिलता है तब परमेश्वर की संतान बनने का अटूट रिश्ता बनता है। అలాంటి అనుభవంలోకి మనం వచ్చినప్పుడే మనం దేవుని సంతానం అవటానికి మనకి అధికారం उस रिश्ते को बनाए रखने के लिए अलगाव का जीवन बिताना बहुत जरूरी है प्रिय। అలాంటి యొక్క సంబంధాన్ని మనం పెట్టుకోవాలి దేవునితో, అంటే మన యొక్క లోక సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టాలి. इस्राएलियों के बारे में लिखा कि ऐसी ऐसी जाति है, उससे तुम अलग रहो बोल के बोला था। ఒక ఇశ్రాయేలుతో కూడా చెప్తూ వస్తున్నారు, వేరు వేరు జాతుల వారు ఉన్నారు, వారితో కొంతమందితో వేరుగా ఉండండి అని చెప్పి ఆయన చెప్పబడుతూ వచ్చింది. और हम देखते हैं उनसे वो अलगाव नहीं रख पाए, వాళ్ళతో సత్సంబంధాలు ఉండకూడదని. और क्या हो गए? ఏమైంది? उनके जैसा होकर अपने आप को नाश हो गए। వాళ్ళు వాళ్ళలాగానే జీవించి వారు కూడా నశించిపోయారండి. तीसरी बात बता रहा हूं, మూడవ మాట చూస్తున్నాం. कौन लोग परमेश्वर की संतान बन सकते हैं? ఎలాంటి వారు దేవుని పిల్లలు అవుతారు అవటానికి? रोमियों की पत्री రోమీయులకు రాసిన పత్రిక 8 chapter మొదటి అధ్యాయము 14 and 16 verse। 14-16 వచనాలు. రోమీయులకు రాసిన పత్రిక रोमन्स 8 अध्याय 14 और 16 वचन। రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14-16 వచనాలు. దేవుని ఆత్మ చేత ఎవరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులే. 16 वचन। మనము దేవుని పిల్లలమని ఈ ఆత్మ తానే మన ఆత్మతో కూడా శాంతిస్తున్నాడు. यहाँ पर हम पढ़ते हैं आत्मा के द्वारा चलाए जाने वाले लोग परमेश्वर की संतान है। ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వారే దేవుని కుమారులు అనబడతారని చెప్పి ఇక్కడ రాయబడి ఉన్నది. यही पढ़ा ना? ఆ, क्या पढ़ा? ఏం చదివినా? आत्मा के द्वारा चलाए जाने वाले लोग वही परमेश्वर की संतान है। దేవుని ఆత్మ చేత నడిపింపబడిన వారు మాత్రమే దేవుని కుమారులు అనబడతారండి. आत्मा के द्वारा चलाए जाना यानी कैसे लोग भाई? ఆత్మతో నడిపింపబడిన వారు అంటే ఎలాంటి వారండి? कौन आत्मा के द्वारा चलते हैं? ఎవరు ఆత్మ ద్వారా నడిపింపబడతారు? बच्चे चलते हैं, పిల్లలు నడుస్తారా? मैच्योर्ड होना पड़ता है। వాళ్ళు ఒక జ్ఞానవంతులు बच्चों को बोलो भाई तुम ऐसा चलो, नहीं अपनी मस्ती से ही चलेगा वो। పిల్లలకు చెప్తే మాత్రం వాళ్ళు నడు అంటే వాళ్ళు మజాక్ మస్తీలో यानी जो मैच्योर्ड है, जो आत्मा के द्वारा चलाए जाते हैं, वो परमेश्वर की संतान है, वो परमेश्वर के बेटे और बेटियां है बोल रहा है। ఎవరైతే జ్ఞానం కలిగి దేవుని యొక్క ఆత్మ చేత నడిపింపబడతారో వారు మాత్రమే దేవుని పిల్లలు అనబడతారు. यानी परमेश्वर के काम को वो कर सकते हैं, मैच्योर्ड है, यानी जो भी परमेश्वर का काम बताया गया है वो काम को वो कर सकते हैं। नहीं करूंगा मैं, ये काम है मैं ये है वो, ऐसा नहीं बोलता है। ఆ యొక్క మెచ్యూర్డ్ అంటే ఏంటంటే దేవుని యొక్క పని చేయగలుగుతారండి, ఇది అర్థం చేసుకోగలుగుతారు. అలాంటి వారికి దేవుని పని అప్పగింపబడుతుందండి. यानी ये बात ये बताती है कि ये
उस बेटियों को वो परमेश्वर को काम करने के लिए जब कहते हैं तो करते हैं। అలాంటి వారికి ఆ యొక్క పిల్లలకు దేవుడు పని అప్పగించినప్పుడు వారు చేస్తారు. परमेश्वर की संतान केवल मिरास पाने के लिए ही नहीं है प्रियो। ఆ యొక్క సంతానం అంటే అర్థం ఏంటంటే ఆ యొక్క వారసత్వం పొందడానికి మాత్రమే కాదండి. हम परमेश्वर की संतान है, हम तो मिरास पाएंगे, इतना ही नहीं है। మేము దేవుని యొక్క సంతానం అని మేము వారసులు, దేవుని వారసులు అంటాం, ఇంత మాత్రమే కాదు. आप परमेश्वर की संतान है तो आपको परमेश्वर का काम करना पड़ेगा, మన దేవుని సంతానం అయితే దేవుని పని చేయగలగాలండి. तभी आप परमेश्वर की संतान कहलाओगे, तभी आप मिरास पाओगे। मैं संतान हूं, मैं काम नहीं करूंगा तो भी मुझे सच चलेगा, ये बात बाइबल में नहीं लिखी है। అప్పుడే మనం దేవుని యొక్క పని చేయగలము, ఆయన కుమారులు అనబడతాం, అప్పుడే ఆయన వారసత్వాన్ని పొందుకోగలమండి. हाँ, यहाँ पर ये बात बता रहा है। ఇక్కడ ఈ మాట తలుపుడుతుంది. और ये काम करना है जो पिता अपने घर में ये काम बताता है। కాబట్టి ఈ యొక్క దేవుని యొక్క ఇంటిలో ఆ యొక్క దేవుని పని అనేది అప్పగింపబడుతుంది. ये बाहर का काम भी हो सकता है, अंदर का काम भी हो सकता అది బయట పని అయినా అవ్వచ్చు, అది మందిరంలో పని అయినా అవ్వచ్చు. है। देखो, पढ़ो पतरस क्या बोल रहा है। 1 पीटर 1 chapter 14 and 15। పేతురు గారు ఏం చెప్తున్నారని మొదటి పేతురు మొదటి అధ్యాయము 14 and 15। 14-15 వచనాలండి. పరిశుద్ధుడై ఉన్నాను గనుక, నేను పరిశుద్ధుడై ఉండని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై, ఈ పూర్వపు అజ్ఞాన దశలో మిక్కిన ఆశలననుసరించి ప్రవర్తింపగా, మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. पढ़ो हिंदी में भी। आज्ञाकारी भागवतों के प्रभाव असली आज्ञाकार के समय की पुरानी अभिलाषाओं के समय की बदलो, और जैसा तुम्हारा पुराने वाला पवित्र है वो याद रखो प्रियो, ये पहला पतरस पहला अध्याय 14 और 15 वचन यहाँ पर हमें बता रहा है कि परमेश्वर हमें चिल्ड्रन यानी ये छोटे बच्चे नहीं बनना बोल के बता रहा है। ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనల్ని దేవుడు ఏమని పిలుస్తున్నాడు, విధేయులకు పిల్లలని చెప్పబడుతూ వస్తుంది. चिल्ड्रन बनाना नहीं चाहता, ఆయన మన పిల్లల్ని చేయాలని ఆయన ఆలోచించట్లేదు. पर परमेश्वर हमें यहाँ पर क्या बनाना चाहता है? దేవుడు మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడండి? ఇక్కడ सन्स बताना चाहता है, ఇక్కడ सन्स बनाना चाहता है। ఆయన కుమారులుగా చేయడానికి ఆయన చేయడానికి ఇష్టపడుతున్నాడు. चिल्ड्रन क्यों नहीं बनाना चाहता? ఆయన పిల్లల్ని ఎందుకు చేయకూడదు అనుకుంటున్నాడు? क्योंकि वो मैच्योर नहीं होते, వాళ్ళు పిల్లలు జ్ఞానవంతులు కారు కాబట్టి. और सन्स क्या होते हैं? वो मैच्योर होते हैं। ఆ యొక్క కుమారులు అంటే ఒక జ్ఞానవంతులుగా ఉంటారు కాబట్టి, यानी आत्मीय ग्रोथ में बढ़ते हैं। ఆత్మీయంగా వాళ్ళు ఆత్మీయంగా ఎదిగిన వారుగా ఉంటారు కాబట్టి. इसलिए हम बालक नहीं बनना है, మనం పిల్లలు కాకూడదండి. हम क्या बनना है? మనం ఏమవ్వాలి? सन्स बनना है, बहनें बनना है, भाइयों बनना है। మనం కుమారులు అవ్వాలి, మన సహోదరులు అవ్వాలి, సహోదరులు అవ్వాలి. इसलिए परमेश्वर हमें आत्मा के अगुवाई रखने वाले काम करने वाले बनना है। కాబట్టి దేవుడు మనల్ని ఆ యొక్క దేవుని పని చేసేవారుగా, ఆత్మానుసారంగా నడిచేవారుగా మనం చేయాలనుకుంటున్నాడు. परमेश्वर के वचन में संतान बनने का क्या मतलब है? ఇక దేవుని వాక్య ప్రకారం చూస్తే దేవుని సంతానం అవటం అంటే ఏమైనది? इब्रानी की पत्री उसका 12 अध्याय 5 और 6 वचन आप पढ़ सकते हैं। ఎబ్రిల్ రాసిన పత్రిక 12 అధ్యాయము हेब्रू 12 అధ్యాయము 12 chapter 5 and 6। 5-6 వచనాలండి. ఎబ్రిల్ రాసిన పత్రిక. ఆయన నిన్ను గతించినప్పుడు విశ్వసించు. ప్రభువు తాను ప్రేమించువాడిని శిక్షించి, తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు నీతో సంభాషించు. ఆయన హెచ్చరికలు మరచిపోయి पढ़ो हिंदी में। ఇందులో కొంచెం उपदेश को दूसरों को दूसरों पे दबा दिया जाता है। भूल गए हो, ये मेरे पुत्र प्रभु की ताड़ना को मन की बात कर जाओ, और जब वह तुम्हें पूछे तो साथ रखो, क्योंकि प्रभु जिसे प्रेम करता है उसको ताड़ना भी करता है, उसे पुत्र बना देता है, उसको कोई भी करता है। यहाँ पर परमेश्वर की संतान जो बनती है उसको बहुत अच्छी पहचान दी गई है। ఇక్కడ దేవుని సంతానం అనబడటానికి ఒక మంచి గుర్తింపు అనేది ఇక్కడ కనబడుతుంది।
लिखा है परमेश्वर पिता अपने बच्चों को ताड़ना देकर करेक्ट करता है। ఆయన దేవుని బిడలైన వారిని ఆయన శిక్షించి ఆయన సరిచేస్తాడని ఇక్కడ రాయబడి ఉన్నదండి. ये नहीं होता तो हम उद्धार पाया हुआ जन पाप करते रहे तो प्रभु उसको दंड देता है बोल रहा है। కాబట్టి దేవుడు రక్షింపబడిన వారి తన బిడ్డలైన వారిని ఆయన శిక్షిస్తాడని చెప్పి ఇక్కడ రాయబడి ఉన్నది. बाइबल बताती है बच्चों को उस मार्ग के विषय में शिक्षा दे जिस मार्ग पर उसको चलना चाहिए। ఆయన ఏ మార్గంలో పిల్లలు నడవాలని ఆ మార్గంలో ఆయన నడిపిస్తాడండి. और लिखा है बुढ़ापा तक वो नहीं भूलेगा। ఆయన వృద్ధాప్యం వరకు కూడా విడిచిపెట్టడండి. परमेश्वर अपने बच्चों को नाश होते हुए नहीं देखना चाहता। ఆయన తన పిల్లలు నశించిపోవడం ఆయన చూడదలుచుకోలేదండి. हम पाप करके नाश हो ऐसा परमेश्वर की इच्छा नहीं है। మనము పాపం చేసి నశించిపోవాలని అనేది దేవునికి ఇష్టం లేదు. कभी भी हमारा परमेश्वर हम नाश हो ऐसा देखना नहीं चाहता। ఎప్పుడు కూడా దేవుడు మనం నశించిపోవాలన్నది ఆయన చూడాలనుకోవట్లేదు. इसलिए हमको दंड देकर करेक्ट कर कर मार कर कुछ भी कर कर सीधा कर कर परमेश्वर के राज के लिए तैयार कर। దేవుడు అందుకే మనల్ని దండించి శిక్షించి ఆయన మనల్ని సరి చేసి సరైన మార్గంలో మన దేవుని మార్గంలో మనల్ని నడిపిస్తాడండి. इसलिए हम परमेश्वर के दंड को मार को तकलीफ को हम तुच्छ नहीं जानना। కాబట్టి ఈ యొక్క దేవుడు మనకి ఇచ్చిన శిక్షను గాని ఆయన దండను గాని మనం ఎప్పుడు కూడా తక్కువగా అంచనా వేయకూడదు. इसलिए पिता जिस पुत्र को प्रेम करता है उसे कोड़े भी मारता है और इस तरह से दंड देके अपने मार्ग पर चलाता है, ये भी बात कही गई है। కాబట్టి ఈ యొక్క దేవుడు ఎవరినైతే అధికంగా ప్రేమిస్తాడో అలాంటి వారిని దేవుడు శిక్షిస్తాడండి, సరి చేస్తాడు కూడా. कई बार हमारे जीवन में जो प्रतिकूल परिस्थिति आती है वह कोड़े मारने के बराबर है प्रियो। మనకి అనేక సార్లు మన జీవితంలో యొక్క కష్ట పరిస్థితులు అనేవి వస్తుంటాయంటే అది దేవుని యొక్క దండనగా మనం గుర్తుంచుకోవాలి. और बाइबल बताती है अगर परमेश्वर तुमको कोड़े नहीं मारता तो तुम व्यभिचारी के संतान हो बोल के लिखा है। ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు మనల్ని శిక్షించకపోతే మనం యొక్క వ్యభిచారిలా మనం ఉంటామని చెప్పి हमारे जीवन में अच्छे करने के लिए दुख जीवन में लेकर आता है जिसको हम दुख उठाने वाला जीवन कहते हैं। కాబట్టి మన జీవితంలో మంచి జరగాలి అంటే దుఃఖం అనేది సహించగలగాలండి. रोमियों की पत्री 8 अध्याय 16 और 17 वचन क्या बता रहा है? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 16-17 వచనాలు ఏం చెప్తుంది? దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల క్రీస్తుతోని వారసులము. पढ़ो। आपकी हमारी आत्मा के साथ गवाही देता है कि हम परमेश्वर की संतान हैं, और यदि संतान है तो वारिस परमेश्वर की वारिस और परमेश्वर के धन की वारिस है। जब हम यहाँ पर हम देखते हैं कि यदि हम संतान है तो मसीह के साथ दुख उठाने वाले बनते हैं। ఇక్కడ రాయబడి ఉన్నది మనము దేవుని పిల్లలమైతే ఆయన వారసులమైతే మనం దేవునితో కూడా మన దుఃఖాన్ని సహించేవారుగా ఉండాలి. ऐसा ही लिखा है ना आपके बाइबल में? అలాగే రాయబడి ఉన్నది కదా, संतान है तो दुख उठाने वाले बनते हैं। మనం శ్రమ పడేవారుగా ఉండాలని. प्रभु का धन्यवाद हो, ऐसा हमारे जीवन में छड़ी मारने वाले जीवन लेकर प्रभु लाता है ताकि उसके संतान परफेक्ट संतान बने। దేవుడు మన జీవితంలో శిక్ష అనేది ఆ శ్రమలు అనేది ఇస్తున్నాడంటే మనల్ని సరిచేసి దేవుని మార్గంలో మనల్ని నడిపించడానికి మాత్రమే. कितने बार हमारा परमेश्वर हमें दुख देकर सीधा करता है। అనేక సార్లు మన జీవితంలో యొక్క దుఃఖాన్ని ఇచ్చి మన దేవుడు మనం సరి చేస్తూ ఉన్నాడు. इसलिए परमेश्वर के लोग जिस गलती के लिए हमारे अंदर दुख आता है उसके लिए हम धन्यवाद भी देना है। మన జీవితంలో కలిగిన ఆ కష్టాలను బట్టి ఆ యొక్క దుఃఖాన్ని బట్టి కూడా మన దేవునికి కృతజ్ఞతలు చెల్లించేవారుగా మనం ఉండాలి. कितने लोग जब दुख आता है तो कुड़कुड़ाते हैं। ఎంతో మంది ఏమైనా ఇబ్బంది వచ్చినా కష్టం వచ్చినా కానీ వాళ్ళు మూలుకుంటూ ఉంటారు, సనుక్కుంటారు. मेरे जीवन में कितने सारे दुख आए लेकिन मैं उस दुख के लिए कभी कुड़कुड़ाया नहीं।
అదే అలాగే అంకుల్ గారి జీవితంలో కూడా అనేకమైన కష్టాలు దుఃఖాలు వచ్చినప్పుడు కూడా ఎప్పుడు ఆయన సనుకోలేదు అన్నట్టు మనం दुख आए तो చూస్తున్నాం. मैं समझ गया कि मुझे प्यूरिफिकेशन करने के लिए प्रभु ये लाता होगा। ఆ యొక్క దుఃఖం అనేది కలిగినప్పుడు దేవుడు నన్ను సరి చేయడానికి ఇదన్నీ తీసుకొచ్చి ఉన్నాడని तो अभी भी అనుకుంటాను. आप भी ध्यान रखो, कुछ दुख संकट आए तो अपने शरीर के लिए परमेश्वर के ऊपर कुड़कुड़ाओ मत, लेकिन धन्यवाद दो। ఏదైనా ఇప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం దాన్ని బట్టి మనం సనకూడదు, కానీ దాన్ని బట్టి దేవుడు మనం సరి ये చేస్తాడని మనం सब కృతజ్ఞతలు ये చెల్లించాలి. सब इसलिए करता है कि वह हमारा पिता है, हम संतान है, इसलिए ये सब हमारे लिए करता है। దేవుడు మన తండ్రి అయి ఉన్నాడు, మనం ఆయన పిల్లలమై ఉన్నాం కాబట్టి మన జీవితంలో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. लास्ट बात बताता, చివరగా మనం చూసుకుందాం, कौन परमेश्वर के पुत्र है। ఎవరు దేవుని కుమారులను పట్టుతారని. प्रकाशित वाक्य 21 का 7 वचन, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనం. रेवलेशन 21 चैप्टर 7 वर्स। వాడు స్వతంత్రించుకొని అతనికి దేవుడనై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. जो जय पाए वही इन वस्तुओं का वारिस होगा और मैं उसका परमेश्वर होगा और वो मेरा पुत्र होगा. यहाँ पर विजय पाने वाले के लिए परमेश्वर का राज है, ऐसा लिखा है। ఇక్కడ ఎవరైతే ఆ యొక్క జయిస్తారో వాటన్నిటిని కూడా అప్పుడు వారికే దేవుని రాజ్యం అనేది प्रियो, इस संसार में रहते हुए हमको विजय पाना है, जय पाना है, पाप के ऊपर जय पाना है, जो भी अशुद्धता है उसके ऊपर जय पाना है। మనం ఈ లోకంలో జీవిస్తున్నామంటే ఈ యొక్క పాపం మీద విజయం అనేది పొందాలి, అలాగే మన యొక్క అపవిత్రమైన జీవితాల మీద జయం పొందేవారుగా మనం ఉండాలి. क्योंकि जय पाने वाला जीवन हम देखते हैं कि वो विजयी जीवन है। ఆ యొక్క జయించడం అంటే మనం విజయాన్ని పొందుకోవడం అనే అర్థం అండి. और हमारे ऊपर शत्रु शैतान के द्वारा कितने सारे दुख मुसीबतें आते हैं और उसके ऊपर विजय पाना बहुत ही आवश्यक होता है। మనం ఏదైతే సాతానుడు మన మీద తీసుకొచ్చే ఇబ్బందులు కానీ కష్టాలు వాటన్నిటి మీద మనం జయం పొందడం అనేది ఒక విశ్వాస జీవితానికి చాలా అవసరమై ఉన్నది. दुनिया में जो परिस्थितियां हमारे चारों ओर तरफ हमारे और जो घूमती है उसके ऊपर हमको जो जय पाना है। ఈ లోకంలో ఎలాంటి ఇబ్బందులు కష్టాలైనా మన చుట్టూ ఉన్నప్పుడు కూడా వాటన్నిటిని మనం జయించడమే మన యొక్క విజయ జీవితమై ఉన్నది. क्योंकि वो चारों तरफ हमारे ऊपर चारों आजू बाजू वो हावी होती है। ఆ యొక్క మనకి మన చుట్టుపక్కలంతా కూడా మనకి ఇబ్బందికరంగా ఉన్నప్పుడు इसलिए विश्वासी जीवन एक संघर्ष का जीवन रहना है, बाइबल बताती है। కాబట్టి విశ్వాస జీవితం అనేది ఒక యుద్ధంలా మనం తీసుకోవాలి. तुम संघर्ष नहीं कर रहे हो तो तुम्हारे जीवन में प्रभु के लिए प्रेम नहीं है, समझ जाना है। మనం మన జీవితంలో మనం అది ఒక ఆ యొక్క యుద్ధంలాగా మనకు ఒక సంఘర్షణలా తీసుకోకపోతే మన జీవితం అనేది వ్యర్థమని. कोई तुम्हारा अपमान कर रहा है तो कोई बात नहीं है, ये भी प्रभु की इच्छा है कि तुम अपमान सहो। ఎవరైనా మనల్ని అవమానిస్తున్నారంటే మనకి దానికి కూడా మనం ఏమి ఇబ్బంది పడకూడదు, అది దేవుని యొక్క చిత్తమని మనం మనం విడిచిపెట్టాలి. कोई तुमको तुच्छ से बोल रहा है या गलत नजर से देख रहा है या गलत बोल रहा है, कुछ कोई बात नहीं, सब कुछ सहो, क्योंकि परमेश्वर चाहता है कि तुम इस रीति से स्वर्ग के राज के लिए तैयार हो। మనల్ని ఎవరైనా నిందించినప్పుడు కానీ ఏదైనా దూషించినప్పుడు కానీ ఏదైనా అవమానపరిచినప్పుడు కానీ అన్నిటిని సహించమని దేవుడు చెప్తూ వస్తున్నాడు. అలాంటి పరిస్థితుల ద్వారా దేవుడు రాజ్యంలో మనల్ని నడిపిస్తాడు. मतलब तुम्हारे जीवन में संघर्ष होना है। కాబట్టి మన జీవితంలో ఒక సంఘర్షణ అనేది ఉండాలి. अपने आत्मिक अस्तित्व को बनाए रखने के लिए ये सब कुछ करना पड़ता है। కాబట్టి మన ఆత్మీయమైన జీవితాన్ని మనం స్థిరంగా ఉంచుకోవాలంటే ఇవన్నీ కూడా సహించగలగాలి. अगर सचमुच आप परमेश्वर से प्रेम करते हो, सचमुच स्वर्ग में जाना चाहते हो, तो ये आत्मिक अस्तित्व को संभालना पड़ता है, उसके लिए सब कुछ सहना पड़ता है। మనం నిజంగా దేవుని సంతానమైంది దేవుని రాజ్యానికి మనం చేరాలని ఆశతో కలిగి ఉన్నామంటే ఎన్నిటిని కూడా మనం సహించగలిగారుగా మనం ఉండాలి. इसलिए हमको ये प्रार्थना करना है, हमें ये इस बात पर विजयी बनाओ। కాబట్టి మనం ప్రార్థిస్తూ ఉండాలి, మనకి ఎలాంటి విషయాలు అన్నిటి మీద మనకు విజయం అనేది దేవుడు దయచేయాలని చెప్పి. परमेश्वर अपने संतों को विजयी जीवन देना चाहता है। దేవుడు తన యొక్క బిడ్డలైన వారికి యొక్క విజయ జీవితాన్ని ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. विजय जीवन यानी वही जीवन है जो संघर्ष पाने वाला जीवन। విజయ జీవితం అంటే ఇదే సంఘర్షించే ఆ యొక్క ఘర్షణ జీవితాన్ని. और ये जीवन होना बहुत जरूरत है। అలాంటి జీవితం కలిగి ఉండడం అనేది చాలా అవసరమైన. पौलुस ये जीवन जीता था।
పౌలు గారు కూడా ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నారు? पौलुस कहता है, मैं मेरी दौड़ को पूरी किया है, నేను నా పరుగుని కడముట్టించి తిని అని చెప్పి పౌలు గారు చెప్తూ मैं వస్తున్నారు. अच्छी कुश्ती लड़ चुका हूं बोलता है। నేను మంచి యుద్ధం మంచి పోరాటం పోరాడి తిని అని చెప్పి ఆయన చెప్తూ इसी వస్తున్నారు. तरह से विजय पाते हुए हमारा जीवन प्रियो परमेश्वर के संतान की तरह प्रूव करना है। కాబట్టి ఇలాంటి జీవితాన్ని మనం జీవిస్తూ మన విజయాన్ని పొందుకుని దేవుని సంతానంగా మనం మనల్ని ప్రూవ్ చేసుకోవాలి. जिसके कारण परमेश्वर प्रसन्न होता है। వీటి ద్వారానే దేవుడు మనల్ని మన యందు ఆనందిస్తాడండి ఆయన. इसलिए अवश्य है कि आप और मैं परमेश्वर के वचन के अनुसार तभी बेटे और बेटियां बन सकते हैं। మనం దీన్ని బట్టి చూస్తే మన దేవుని వాక్యము ద్వారానే మనము దేవుని బిడ్డలుగా దేవుని సంతానంగా మనం అవ్వగలము. ये जो बातें हैं, पहली बात कि ये किस तरह होता है, परमेश्वर के स्वीकार करने के द्वारा ये होता है। ఆ యొక్క ఏ విధంగా మనం దేవుని సంతానం అవుతామంటే ఆయన అంగీకరించడం వల్ల మనం దేవుని సంతానం అవుతాం. यानी परमेश्वर की संतान बनते हैं। అప్పుడే మనం దేవుని యొక్క బిడ్డలుగా మనం అవ్వగలము. अगर आप परमेश्वर को स्वीकार नहीं कर रहे तो आप परमेश्वर की संतान नहीं है। మనం దేవుని అంగీకరించకపోతే మనం దేవుని సంతానం కాదండి. मतलब सच्चे मन से प्रार्थना करना है, కాబట్టి యథార్థ హృదయంతో మనం ప్రార్థించాలి. प्रभु को अपने हृदय में आमंत्रित करना है। దేవుని మన హృదయంలోనికి ఆహ్వానించగలగాలి. इसलिए उद्धार पाए हुए लोग जरूर ध्यान रखना है कि हमें क्या करना है। కాబట్టి మనం రక్షింపబడిన వారు మనము ఇది మాత్రం మనం జ్ఞాపకం చేసుకోవాలి. दूसरी बात मैंने बता दिया कि उद्धार पाए हुए लोग अलगाव का जीवन जीना है। మనం రక్షింపబడిన వారు మనం ఈ లోక సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టేవారుగా ఉండాలి. अलगाव का जीवन यानी गलत लोगों से अलग रहना। కాబట్టి లోక సంబంధాలకు మనం దూరంగా జీవించగలగాలి. बाइबल में लिखा है कि किस तरह से हमको अपने आप को उनसे दूर रखना। మనం ఏ విధంగా వారి నుంచి మనం దూరంగా ఉండాలనేది కూడా మన బైబిల్లో చెప్పబడుతుంది. पुराने नियम में एक बात लिखी है, మన పాత నిబంధనలో ఒక మాట చెప్పబడి ఉన్నది. एफ्रेम के बारे में लिखा है, ఎఫ్రాయిం గురించి చెప్పబడింది. होशे 7 और 8 में लिखा है। 7-8లో చెప్పబడింది. लिखा है कि सेकी हुई एफ्रेम सेकी हुई रोटी की तरफ है, जो एक तरफ सेकी है दूसरी तरफ नहीं सेकी। ఆ యొక్క ఎఫ్రాయిం అనే వ్యక్తి ఆ యొక్క కాల్చబడిన రొట్టె వలె ఉన్నది. ఒక సైడ్ కాల్చబడింది, ఒక సైడ్ పచ్చిగా ఉన్నట్టుగా చెప్పారు. होशे 7 और 8 वचन హోషేయ पढ़ो। 7-8 వచనం. హోషేయ గ్రంథము 7వ అధ్యాయము हाँ 8వ వచనం. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయి हाँ ఎఫ్రాయిము ఎవరును తీసివేయని పట్టువాడాలి. हाँ पढ़ो 7 और 8 7 chapter 8 verse। 8 వచనం. ఎఫ్రాయిము దేశదేశపు విధాలుగా ఉంటారు. हाँ ఎలా है वो कितनी भयंकर बात होता है। ఎంత భయంకరమైన మాట అండి. अगर हम दुनियादारी बनते हैं तो एक तरफ छूट सेकी हुई चपाती के जैसा है, మనం ఈ లోక సంబంధంగా ఉంటే ఒక సైడ్ కాల్చబడిన అప్పం వలె ఉంటామండి. एक तरफ की सेकी हुई चपाती खाता है क्या कोई? ఒక సైడ్ కాల్చబడిన చపాతీని మనం చూస్తారండి. कच्ची रहेगी। ఎలా ఉంటుంది అది? పచ్చిగా बाइबल ఉంటుంది. ये बात बता रहा है। బైబిల్ ఈ మాట చెబుతుంది. मतलब एक साइड से अलग दूसरी साइड भी से भी पकना जरूरी है। కాబట్టి రెండు పక్కల కూడా కాల్చబడటం అనేది అవసరమైంది. मतलब एक साइड से पकी हुई रोटी दूसरे साइड के लिए जैसी नहीं बनती। కాబట్టి మనం ఈ యొక్క ఒక సైడ్ కాల్చబడిన దానికంటే అలాంటిది రోటీగా ఉండదు. ऐसे लोग परमेश्वर के काम नहीं कर सकते। అలాంటి స్థితిలో ఉన్నవారు దేవుని పని చేయడానికి ఇష్టపడరు. परमेश्वर ऐसे जीवन वालों से इसको स्वीकार नहीं करता, అలాంటి జీవితం కలిగి ఉన్న వారిని దేవుడు అంగీకరించడు. इसलिए अलगाव का जीवन होना है। అలాంటి వారు అన్య జీవితం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. तीसरी बात बता रहा हूँ, మూడవ మాట చూసుకున్నాం. जो लोग परमेश्वर के आत्माएं चलाए चलते, मैं रिवीजन कर रहा हूँ आपको, ध्यान रखना। ఎవరు దేవుని ఆత్మ చేత నడిపింపబడతారు అన్నది, जो लोग परमेश्वर के आत्मा से चलाए चलते हैं ఎవరు దేవుని ఆత్మ చేత నడిపింపబడతారు वो అన్నది परमेश्वर की संतान कहलाते हैं। వాళ్ళే దేవుని యొక్క సంతానం అని చెప్పబడుతుంది. परमेश्वर हमें मैच्योर्ड बनाना चाहता है, దేవుడు మనల్ని ఒక జ్ఞానవంతులుగా చేయాలనుకుంటున్నాడు. मतलब बुद्धिमानी से काम लाते हैं।
ఆ యొక్క జ్ఞానవంతమైన జ్ఞానవంతులుగా చేసి ఆయన పనికి हम వాడుకోవాలి. हम विश्वासी केवल आज्ञाकारी बच्चे नहीं बनना पर एक आज्ञाकारी बेटे बेटियां बनना है। మనము ఆ యొక్క ఆజ్ఞానుసార దేవుని బిడలమని చెప్పుకోవడం కాదు కానీ మనం ఆ యొక్క బాధ్యత కలిగిన దేవుని సంతానముగా మనం ఉండగలగాలి. हम बच्चे नहीं बनना, మనం పిల్లలు మాపకూడదు. हम क्या बनना? మనం ఏమవ్వాలి? కుమారులు అవ్వాలి. बेटे बेटियां बनना। మన కుమారులము కుమార్తెలము కావాలి. वो बताता है कि किस तरह से परमेश्वर में बढ़ना है। ఇక్కడ ఏ విధంగా దేవుళ్ళు మనం ఎదగాలన్నది దాని గురించి చెప్పబడుతుంది. और यहाँ पर हम देखते हैं कि बुद्धिमानी लोग तेरे साथ देंगे बोल के लिखा है। కాబట్టి ఇక్కడ చెప్పబడుతూ వస్తుంది జ్ఞానవంతులను నీతో పాటుగా ఇస్తానని చెప్పి. मतलब बुद्धिमान बनना है మనం జ్ఞానవంతులుగా కావాలి. जो परमेश्वर के काम में आए। అప్పుడే మనం దేవుని యొక్క పని చేయగలం. हम आज्ञाकारी बच्चे नहीं, लेकिन हम आज्ञाकारी बेटे बेटियां बनकर हमारे विश्वासी जीवन को बढ़ाना है। మనము ఆ దేవుని పిల్లలమని చెప్పటం కాదు కానీ దేవుని యొక్క కుమారులము కుమార్తెలమని పిలువబడగలరు. आगे हम देखते हैं चौथा, परमेश्वर जो उसके बेटे बेटियां होती है उन्हें हम देखते हैं समय समय पर करेक्ट करना पड़ता है। ఎవరైతే దేవుని కుమారులు కుమార్తెలు అనబడతారో వారి సమయానుకూలంగా వాళ్ళని ఎప్పటికప్పుడు సరి చేస్తూ ఉండాలి. ताकि उसकी योजना में वो रह सके, అప్పుడే యొక్క దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా వారు జీవించుకోవాలి. क्योंकि परमेश्वर की दी हुई ताड़ना के द्वारा हमारे अंदर सुधार आता है। ఆ యొక్క దేవుని యొక్క శిక్షించడం దండించడం ద్వారానే మనలో సరైన జీవితం అనేది ఉంటుంది. इसलिए हम परमेश्वर को हम कभी भी नहीं कड़कड़ाना परमेश्वर के ऊपर। కాబట్టి మనం దేవుని మీద ఎప్పుడు మనం సనుకునే వారుగా ఉండకూడదు. परमेश्वर जो भी हमारे लिए करेगा वो अच्छा ही करेगा। దేవుడు ఏది చేసినా కూడా అది మనకు మంచి అయి ఉన్నది. अंत में देखा हमने कि कैसा जीवन विजयी जीवन जीना वाला है। మనం చివరిగా చూసుకుంటూ వచ్చాము ఎలాంటి జీవితం విజయ జీవితం అవుతుందని. परमेश्वर के बेटे बेटियां बनकर विजय जीवन जीना, మనం దేవుని యొక్క కుమారులం కుమార్తెలం అయి మనం విజయ జీవితం జీవించగలగాలి. तभी हम परमेश्वर के संतान बनते हैं। అప్పుడే మనం దేవుని యొక్క సంతానంగా ఉండగలం. इसलिए पवित्र नगर नए यरूशलेम में भागीदार होने से पहले ये सारी बातें बाइबल में लिखी है जो हमारे लिए है, उसमें हमको जांचना है, कहाँ पर हमारी कम ज्यादा है वो देखना है। కాబట్టి మనం దేవుని ఒప్పుకొని ఆయన అంగీకరించే ముందు మనం అన్ని సరి చేసుకుని మనం తెలుసుకోవాలని దేవుడి వాక్యాన్ని మనం ముందు ఉంచుతూ వచ్చాము. जो जय पाए बोला हुआ रेवलेशन में यही बात हम पढ़ते हैं। కాబట్టి ఇక్కడ ప్రకటన గ్రంథంలో తెలుపబడిన యొక్క విజయ జీవితం అంటే ఇక్కడ ఇదే అని ఉన్నది. जयवन जीवन जीने वाले प्रभु मसीह में आत्मिक लोग होते हैं, యొక్క విజయ జీవితం జీవించేవారు దేవునిలో ఆత్మీయంగా ఆత్మీయులై ఉంటారండి. क्योंकि जयवन जीने वाले लोगों के लिए ही प्रभु मसीह लेने आ रहा है। बाकी जयवन जीवन नहीं जी रहे हैं उनको लेने नहीं आ रहा है। దేవుడు ఎవరైతే విజయ జీవితం జీవిస్తారో వారి కోసమే దేవుడు రానై ఉన్నాడండి. जय का जीवन के लिए हम बहुत बार फेल हो जाते हैं, ఆ యొక్క విజయ జీవితంలో మనం అనేక సార్లు మనం ఫెయిల్ అయ్యేవారుగా ఉన్నాము. इसलिए मेज के सामने हम ठीक ठाक करके मेज में भागीदार बनने से प्रभु हमें जयवन जीवन जीने में मदद करता है। కాబట్టి మనం బలలో పాల్గొనే ముందు మనం దేవుని మన జీవితాన్ని సరి చేసుకుని మనం దేవుని ఆ యొక్క బలలో పాల్పంపులు పొందాలి. फेल का जीवन जीकर हम अगर दूर हो जाते हैं तो उसके लिए बड़े अफसोस है। మనం అలాంటి విజయ జీవితం లేకుండా మనం దూరంగా జీవిస్తే మనకు అది మంచిది కాదు. हम देखते हैं कि हम एग्जाम देते हैं, మనం చూస్తే మనం ఏదైతే ఎగ్జామ్స్ రాస్తుంటామో बहुत सारे बच्चे एग्जाम देते हैं, ఆ పిల్లలు ఏదైతే ఎగ్జామ్స్ రాస్తుంటారో जो फेल होते हैं వాళ్ళు ఫెయిల్ అయినప్పుడు तो छोड़ देते हैं। వాళ్ళు విడిచిపెట్టేస్తారు. अभी मैं फेल हो गया, अभी खेत में जाके काम करूंगा, ऐसा बोलते हैं। నేను ఫెయిల్ అయిపోయాను కాబట్టి నేను పొలంలోకి వెళ్ళి పని చేస్తాను అనుకుంటారు. नहीं, मैं और अच्छा काम पढ़ के और अच्छी रीति से मैं पास हो जाऊंगा बोलते हैं। ఇంకా నేను బాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుని పాస్ అవుతానని आत्मिक కొంతమంది जीवन అంటారు. में भी यही है प्रियो। ఆత్మీయ జీవితం కూడా అలాంటిదే. हम फेल हो गए, हम ऐसा हो गया, हमसे ये पाप हो गया, हम ये कर बैठे बोल के प्रभु से दूर होना नहीं। మేము మా జీవితంలో తప్పు చేసాము పాపం చేసాము దేవునికి దూరం అయిపోయామని చెప్పి విడిచిపెట్టే జీవితం మనలో ఉండకూడదండి. परमेश्वर की संतान बनने के लिए सीमित विचार न रखे, మన దేవుని సంతానం అవ్వాలంటే మనం సరైన ఆలోచనలు కలిగిన వారుగా ఉండాలి. वो हमारा पिता है, ఆయన మన తండ్రి అయినాడు, हम उसके संतान हैं।
మనం ఆయన సంతానమై ఉన్నాము. हम मिरास में भागीदार होने वाले हैं। మనం ఆయన రాజ్యంలో మన వారసులం అవ్వాలని ఉన్నాం. परमेश्वर ने हमें संतान बनाकर इस दुनिया में रखा है ఆయన దేవుని యొక్క సంతానముగా ఆయన వారసులుగా మనల్ని ఈ లోకంలో ఉంచి ఉన్నాడు. ताकि हम बेटे बेटियां बनकर ये प्रूव कर सके कि हम परमेश्वर ने हमें इस संसार में रखा है। కాబట్టి మనము ఆయన కుమారులము కుమార్తెలుగా ఉండి మన దేవుడు మనల్ని ఈ లోకంలో ఉంచి ఉన్నాడని మనం ప్రూవ్ చేయగలగాలి. प्रूव करना है हम उसके संतान बेटे बेटियां हैं। మనం నిరూపించగలగాలి మనం దేవుని బిడ్డలమని ఆయన సంతానమని. इसलिए परमेश्वर के वचन में हम पढ़े कि कैसे हम परमेश्वर हमको चुना है, कैसे परमेश्वर ने हमको ठहराया है। ఏ విధంగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, ఏ విధంగా దేవుని సంతానంగా మనల్ని ఉంచి ఉన్నాడు అని మనం నేర్చుకుని ఉన్నాం. ताकि हम परमेश्वर के संतान कहलाए కాబట్టి మనం దేవుని యొక్క సంతానంగా మనం చెప్పబడుతున్నాం. और हमारे लिए आदर्श हमारा प्रभु मसीह का जीवन है। మన యొక్క ఆదర్శంగా ఆయన యొక్క జీవితం మనకు ఎంతో ఆదర్శప్రాయంగా ఉంది. इसलिए प्रभु कहता है मेरा पिता काम करता है, मैं भी काम करता हूँ बोलता है। అందుకే యేసుక్రీస్తు ప్రభువు చెప్తూ వస్తున్నాడు, నా తండ్రి పని చేస్తున్నాడు, నేను కూడా పని చేస్తున్నానని చెప్పి. हमारा प्रभु मसीह क्रूस की मृत्यु तक वो पिता का काम करता रहा ఆయన ప్రభు యేసుక్రీస్తు ప్రభువు ఆయన సిలువలో మరణం వరకు కూడా దేవుని తండ్రి యొక్క పని చేస్తూ వచ్చాడు. और वे अपनी गवाही देता रहा। అప్పుడు ఆయన సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. और यूहन्ना 17 अध्याय में वो कहता है, యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన చెప్తూ వస్తున్నాడు, लिखा है वो प्रार्थना करता एक महायाजक बनकर, जो काम तूने मुझे करने को कहा था उस काम को करके मैं आपकी महिमा की है बोल के लिखा है। ఆయన చెప్తూ వస్తున్నాడు, నువ్వు నాకు ఏదైతే పని అప్పగించి ఉన్నావో దాన్ని నేను సంపూర్ణం చేసి ఉన్నాను, పూర్తి చేసి ఉన్నానని చెప్తూ వస్తున్నాడు. वही बात प्रभु ने हमें भी करने के लिए कहता है। అదే మాటని దేవుడు మనల్ని కూడా చెప్పే విధంగా ఆయన ఏర్పరచుకున్నాడు అన్నమాట. हमें भी यही लालसा रखना है। మనం అలాంటి ఆశ కలిగి మనం జీవించాలి. प्रभु हमें उसके काम करने के लिए इस्तेमाल करे। దేవుడు మనల్ని ఆయన పని చేయడానికి మనల్ని ఏర్పరచుకుని ఉన్నాడు. जो भी प्रभु का काम करता है वो उसकी महिमा करता है। ఎవరైతే దేవుని పని చేస్తారో ఆయన మహిమపరుస్తారండి. क्योंकि जो काम आप वो कर रहा है वो पिता के लिए और परमेश्वर की कलीसिया के लिए महिमा के लिए कर रहा है। కాబట్టి మనం ఏదైతే దేవుని పని చేస్తున్నామో అది దేవుని యొక్క మహిమ కోసం, ఆయన సంఘం కోసం మనం పని చేస్తున్నాం. और हम जिस कलीसिया में रहते हैं, जुड़े हुए हैं और उस कलीसिया के लिए हम काम करते हैं तो पिता की महिमा करते हैं। మనం ఏ సంఘంలో అయితే సహవాసం కలిగి ఉన్నామో ఆ సంఘంలో మనం పని చేస్తున్నామంటే దేవుని మహిమపరిచినట్టే. आइए प्रभु के मेज में भागीदार बनने के पहले हम प्रार्थना करना है अपने मन में कि हम उसके संतान यानी बेटे बेटियां परमेश्वर ने बनाया है। మనం దేవుని యొక్క బలలో పాలుపంపులు పొందే ముందు మనం దేవుని ప్రార్థించగలగాలి, మనం దేవుని కుమార్తెలు కుమారులుగా అవ్వాలని చెప్పి. प्रभु का उद्देश्य जो वचन में है वो हमको दिखा दिया है, वो हमारे जीवन में पूरा हो। ఆ దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నదో మనకు వాక్యం ద్వారా బయలుపరిచింది, అది నెరవేరులాగా మనం ప్రార్థించాలి. 1 కొరింథీ 11 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28 वचन 28వ వచనం కలిసి చదువుకుందాం. पढ़ो सब। కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగను చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగవలెను.